ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. మరి 2004 సంవత్సరంలో ప్రభు మాటను బట్టి ఈ పరిచర్య ప్రారంభించబడింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి 10 గంటల సమయంలో మరి ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఒక ప్రత్యేకమైన స్వరం ద్వారా మరి నాతో మాట్లాడటం జరిగింది. జీసస్ పవర్ మినిస్ట్రీస్ ప్రారంభించమని దేవుడు నాతో చెప్పిన మాటను బట్టి 2004 నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా కొనసాగించడానికి దేవుడే మరి ఆయన నడిపింపున ఉన్నాడని ఎంతో దేవుని స్తుతిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రత్యేకంగా పరలోక రాజ్యంలో 12 గోత్ర నామాలు, 12 గోత్రాలు, యాకోబు కుమారుల యొక్క పేర్లు పరలోక రాజ్యంలో గుమ్మముల మీద 12 గుమ్మముల మీద రాయబడి ఉండటకు గల కారణాలేదో ఈ సమయంలో ధ్యానిద్దాం. ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండేది. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉండెను. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందినని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి మరి ఎంతో ప్రకటించారు. అయితే పరలోక రాజ్యం గురించి ఈ సమయంలో మాట్లాడుకుందాం. యోహాన్ అనే ఆయన శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు పద్మాస్ ద్వీపంలో ప్రవాసి ఉన్నప్పుడు జరగబో విషయాలు, వర్తమానం, మరి భూతకాలం, భవిష్యత్తు విషయాలు తెలియపరిచినప్పుడు మరి జరగబోయే విషయాలు కూడా యోహానికి తెలియపరిచాడు. అప్పుడు ప్రకటన 21వ వచనంలో నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రం లేదు. యోహాను భక్తుడు చూస్తున్నాడు, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూస్తున్నాడు. మరియు నేను నూతనమైనటువంటి యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం దాని తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూస్తున్నాడు. పెండ్లి కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె కొరకు మరి ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి శరీరధారిగా వచ్చి తన యొక్క 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన పరిశుద్ధ రక్తాన్ని రక్తము చేత కొనబడినటువంటి సంఘాన్ని, పెండ్లి కుమార్తెను మరి కొనబడి రక్తం చేత కొనబడి కడగబడినటువంటి పెండ్లి కుమార్తె పరలోకం నుండి దిగి వచ్చుట చూస్తున్నాడు యోహాను భక్తుడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నాడు, వారు ఆయన ప్రజలై ఉన్నారు. ఎవరు పెండ్లి కుమార్తె అంటే ఎవరితో అయితే దేవుడి నివాసం నివసిస్తాడో, మనుషులతో కూడా ఉంటాడు, ఆయన ఎవరితో అయితే కాపురం ఉంటాడో వారందరూ కూడా పెండ్లి కుమార్తె ఉంటారు. దేవుడు వారు దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన మరి ప్రతి కన్నుల భాష బిందువును కూడా తుడిచివేస్తాడు. పరలోక రాజ్యంలో మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మరి మొదటి సంగతులన్నీ గతమంతా గతించిపోతాయి. అయితే అప్పుడు సింహాసనాసీనుడైనటువంటి ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు నమ్మకమును నిజంనై ఉన్నవని ఆ యొక్క యోహాను భక్తులతో చెప్పినట్లుగా చూస్తాను. మరియు ఆయన నాతో ఇట్లా సమాప్తమైనవి ఆయన చెప్తున్నాడు. నేను ఈ లోకానికి శరీరధారి వచ్చానని అనుకుంటున్నారు, కానీ నేను ఆల్ఫాయు ఒమేగయు మరి ఆదియు అంతమునై ఉన్నాను. కాబట్టి తట్టుకుని వారికి జీవజలముల బుగ్గలవుని జీవజలాన్ని ఉచితముగా ఇస్తానని అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. మరి ఎవరికి ఇస్తానంటే జయించు వారికి, ఈ భూమి మీద ఎవరైతే జయిస్తారో వారు వాటిని స్వతంత్రించుకుంటారు.
మరి ఎవరైతే జయిస్తారో నేను అతనికి దేవుడనై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాను. మరి ఎవరైతే మరి దేనిని జయించాలి? మరి 8వ వచనం చూస్తే పిరికితనాన్ని జయించాలి, అవిశ్వాసాన్ని జయించాలి, అసహ్యతను జయించాలి, నరహత్యలు జయించాలి, వ్యభిచారాల్ని, మాంత్రికుల్ని, విగ్రహారాధనని, అబద్ధికులు, ఈ 8 కూడా జయించాలి. జయించలేకపోతే అగ్నిగుండంలో గంధకలతో మరి వారు కాల్చబడతారు. కాబట్టి పాలు పొందేది 2వ మరణం. మొదటి మరణంలో శరీరం అయితే మృతమైపోదు కానీ నిద్రపోదు కానీ 2వ మరణం ఎవరైతే జయించుతారో వారికి పరలోక రాజ్యంలో పెండ్లి కుమార్తెలాగా ఉంటారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పెట్ట అంతలో దేవదూతల్లో ఒకడు వచ్చి యోహాను భక్తుని పిలిచాడు. ఎవరు పెండ్లి కుమార్తెను చూపిస్తా ఇట్లా రా అని చెప్పినప్పుడు గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తా. యేసుప్రభు వారి రక్తంతో కడగబడినటువంటి గొర్రెపిల్ల రక్తంతో ఎవడైతే మరి శుద్ధీకరించబడతారో వారే గొర్రెపిల్ల భార్య, మరి పెండ్లి కుమార్తె అని చెప్పినప్పుడు మరి భక్తుడైనటువంటి ఆత్మవశుడైనటువంటి భక్తుడైనటువంటి యోహాన్ని ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. పెండ్లి కుమార్తె దేవుని మహిమతో ఉన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క పెండ్లి ఆ యొక్క యెరూషలేమనే ఆ పరిశుద్ధ పట్టణం, ఆ పరిశుద్ధుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా ఉన్నదంటే మరి దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్యమైన రత్నాలతో పోలి ఉన్నది. ఆ పట్టణము నాకు ఎత్తైన గొప్ప ప్రాకారం ఉన్నది. 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 అపోస్తుల 12 దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద ఉన్నవి రాయబడి అని దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు మరి ఆ యొక్క పరలోక రాజ్యములో గుమ్మముల మీద రాయబడినట్లుగా చూస్తున్నాం. పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చేటటువంటి ఆ పెండ్లి కుమార్తె యొక్క పట్టణము మరి ఏ విధంగా ఉందంటే 12,000 పర్లాంగులు. దాని ఎత్తు కానీ పొడవు కానీ ఎడల్పు కానీ ఎటు చూసినా సరే చచ్చికమైనది. అంటే 4 పక్కల కూడా స్క్వేర్ 12,000 పర్లాంగులు. అటు చూసినా ఏ పక్క చూసినా. తెలుగులో అయితే 750 కోసులు అన్నారు కానీ ఇంగ్లీష్లో 12,000 పర్లాంగులు. ఎత్తు పొడవు ఎడల్పు అన్నీ కూడా పరలోకం ఉన్నది. ఆ పరలోకంలో ప్రాకారములు చాలా ఎత్తుగా ఉన్నది. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మాలు, మరి పశ్చిమాన 3 గుమ్మాలు, ఉత్తరాన 3 గుమ్మాలు, దక్షిణాన 3 గుమ్మాలు. ఆ గుమ్మముల దగ్గర ద్వారం దగ్గర ఒక్కొక్క దేవుని దూత 12 దేవుని దూతలు ఉన్నారు. ఆ గుమ్మముల మీద మరి ఇశ్రాయేలు పేర్లు రాయబడినటువంటి ట్రైబ్స్, ఇశ్రాయేలు గోత్రముల పేర్లు రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రాకారముల మీద ఇశ్రాయేలు పేర్లు ఎందుకు రాయబడి ఉన్నవి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీద పునాదులు అనగా ఎవరు? మరి ఆ బండ క్రీస్తే ఈ భూమి మీదకి వచ్చి ఆ రక్తము గార్చి సమస్తం జయించినటువంటి ఆ దేవుడే, ఆ క్రీస్తే పునాది. అయితే అబ్రహాం కూడా పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. కాబట్టి దానికి భూమికి పునాదులు లేవు. భూమి శూన్యంలో వేలాడుతున్నది. అంతకుముందు పునాదులు ఉన్నటువంటి భూమిని సాతాను ధ్వంసం చేయబడింది. ఏమిటా పునాదులు? నీతి న్యాయాలు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావని యోబుతో అన్నాడు. భూమికి పునాదులు ఉన్నాయి గతంలో. ఏమిటా పునాదులు అంటే నీతి న్యాయాలు. నీతి న్యాయాలనే పునాదులు దేవుడు వేశాడు. కానీ లూసిఫరు అతని యొక్క అనుచరులు 1/3 ఆ దేవుని యొక్క వ్యతిరేకంగా పోరాడినటువంటి వారందరూ కూడా మరి దేవుడు కోటాను కోట్ల దేవుని దూతల్లో 1/3 భాగం భూమి మీద త్రోసివేయబడ్డారు. ఆ పునాదులు ధ్వంసమైపోయాయి. ఆ తర్వాత మరి భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నది. పునాదులు పోయినాయి. కాబట్టి భూమికి పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు మరి పోయి దేవుడు తర్వాత శూన్యంలో
మరి నీళ్ళ యొక్క జలం మీద శూన్యంలో భూమిని వేలాడదీశాడు. కాబట్టి పునాదులు యేసు ప్రభువారే ఆ బండ క్రీస్తే, ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద మరి 3 స్తంభాలు ఉన్నాయి. ఏమిటి ఆ స్తంభాలంటే యాకోబు, కేఫ, యోహాను. అయితే యేసు ప్రభువారి శిష్యులు 12 మంది పునాదులుగా చూస్తున్నాం తర్వాత వచనాలు. ఇక్కడ గుమ్మాల గురించి మనం నేర్చుకునేది బదులు నేర్చుకుంటున్నాం. గుమ్మాలు 12 వచ్చి ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం ఉన్నది. ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాల యొద్ద 12 మంది దేవదూతలు ఉన్నారు. ఆ యొక్క గుమ్మాల మీద ఇశ్రాయేలీయులు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద ఉన్నవి. పునాదుల గురించి నేర్చుకునే ముందు ఆ యొక్క గుమ్మాల గురించి, వాట్ ఆర్ ద గేట్స్ ఇన్ హెవెన్, ఏమిటి ఆ యొక్క పునాది యొక్క గుమ్మాలు, గేట్స్ ఏమిటి అనేది ఈ సమయంలో నేర్చుకుందాం. మరి యేసు యొక్క గుమ్మములు ఏమిటంటే ఆది కాండంలో తల్లి మరి మరి యొక్క యాకోబు ఎంతగానో దేవుని సన్నిధిలో కడుపులో నుంచి మరి కన్నీటితో పోరాడాడు. కాబట్టి పెనుగులాడి భూమి మీదకి వచ్చాడు. తర్వాత తన జీవితం అంతా పెనుగులాడుతూనే ఉన్నాడు. మరి హోషేయ 12:4లో యాకోబు మగసిరి గలవాడై కన్నీటితో పోరాడాడు, దేవుని దూతతో జయం పొందాడు. మరి లాబాను వెనకవైపు లాబాను చంపడానికి, ఎదర ఆ యొక్క మరి అన్న చంపడానికి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా యబ్బోకు దాటి రాత్రంతా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రకారంగా ఆయన నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలుగా మార్చాడు. మరి దేవుడు ఇశ్రాయేలుగా దేశముగా మరి యాకోబు అయ్యాడంటే కారణం దాని వెనక ఎంతో చరిత్ర ఉన్నది. బాల్యం నుంచి మరి యొక్క గుడారివాసిగా ఉన్నటువంటి యాకోబు, తర్వాత అరణ్యంలో ప్రయాణం, తర్వాత దేవుని కలుసుకోవటం, తర్వాత మామ దగ్గరికి వెళ్ళటం, మరి మామ అన్న శత్రువులుగా మోరటం, ఈ విధంగా ఆయనకు మరి 12 మంది కుమారులు పుట్టారు. రూబేను, రెండవదిగా షిమ్యోను, మూడవదిగా లేవి, నాలుగవదిగా యోధ, ఐదవదిగా ఇస్సాకారు, ఆరవదిగా జబూలూను, ఏడవదిగా మరి దాను, ఎనిమిదవదిగా నప్తాలి, తొమ్మిదవదిగా గాదు, 10వదిగా ఆషేరు. ఈ విధంగా మరి 11గా యోసేపు, 12వదిగా బెన్యామిన్. వీరిలో నుంచి 12 గోత్రాలు. యోసేపులో 2 గోత్రాలు, మరి మనషే మరి ఎఫ్రాయిము 2 గోత్రాలుగా అయ్యారు. లేవి గోత్రాన్ని దేవుడు మరి దేవుని కొరకు నియమించుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ ప్రకారంగా 12 గోత్రాలు పరలోక రాజ్యంలో 12 గుమ్మాల మీద రాయబడి ఉండటానికి గల కారణం ఏంటంటే మరి యాకోబు యొక్క భార్య లేయా రూబేను పుట్టినప్పుడు ఆయన దీవించింది. మరి ఏమైంది, నేను మహాశ్రమలో ఉన్నాను, నా శ్రమంలో దేవుడు నన్ను చూశాడు కాబట్టి మరి రూబేన్ అనే పేరు పెట్టింది. రెండవదిగా షిమ్యోను పుట్టినప్పుడు నేను ద్వేషించబడుతున్న సంగతి దేవుడు చూశాడు, దేవుడు నాకు షిమ్యోను ఇచ్చాడని. ఒక్కొక్కరు లేవి విషయంలో మరి ఆదికాండం 29వ అధ్యాయంలో ఆ లేవి విషయంలో కూడా ఆ యొక్క ఆమె దీవించినట్లుగా చూస్తాం. లేవి విషయంలో, తర్వాత యోధా విషయంలో దేవుడు స్తుతించడం ప్రారంభించింది. ఆ యొక్క ఆదికాండం 29వ అధ్యాయం చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం లేవి విషయంలో దేవుడు నన్ను హత్తుకుంటాడు, నా భర్తని లేవినిచ్చాడని. యోధా విషయంలో మరి శ్రమ చూశాడు, దేవుడు నన్ను ద్వేషించిన సంగతి దేవుడు చూశాడు, మరి లేవినిచ్చాడు కాబట్టి నా భర్త నన్ను హత్తుకుంటాడు. మరి 4వదిగా యోధా దేవుడు స్తుతిస్తానని. ఒక్కొక్కరు జబూలూను విషయంలో, నప్తాలి విషయంలో, రాహేల్ అంది కదా, నా అక్క విషయంలో నేను పోరాడి గెలిచాను కాబట్టి దేవుడు కృప ఉంది, ఇది నా అదృష్టమే కాదని గాదు విషయంలో. ఈ విధంగా 12 మంది కుమారుల విషయంలో
పుట్టగానే పువ్వు పరిమళించినంత విధముగా తల్లి తన కుమారులను ఒక్కొక్క ఐటెంలో దీవించినట్లుగా చూస్తున్నాం. తల్లి అయిన వారు తన పిల్లల్ని మరి దీవించాలి తప్ప మరి శపించకూడదు. తల్లి వారి పేర్లు పరలోక రాజ్యంలో గుమ్మముల మీద వారు పేర్లు రాయబడడానికి గల కారణం తల్లి దీవించింది. మొదటగా తల్లి దీవించింది. సొలొమోను తల్లి దీవించింది, సమూయేలుని హన్న దీవించింది, అలాగే మరి యేసు ప్రభు వారిని మరియా దీవించింది. మరి తల్లులైన వారు మరి దీవించినట్లుగా మోషేని తల్లి ఉక్కుపాలతో ఉక్కుపాల నుండి తల్లి చక్కగా దేవుని కొరకు పెంచింది. తల్లిలైన వారు పిల్లల్ని దీవించాలి. మరి యాకోబు కూడా దీవించాడు. 49వ అధ్యాయంలో ఆది కాండంలో యాకోబు విషయంలో కూడా యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు తన పిల్లల్ని దీవించినట్లుగా చూస్తున్నాం. ఆది కాండం 49వ అధ్యాయంలో ముందు తల్లి దీవించింది, తర్వాత తండ్రి దీవించినట్లుగా చూస్తున్నాం. 49వ అధ్యాయం మొదటి వచ్చి యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను. యాకోబు పిలిచి కుమారులారా కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి నీవే, నా బలము నీవే, నా ప్రథమ ఫలము నీవే, నా ఔన్నత్యం నీవే, నా బలాతిశయం నీవని కాబట్టి అట్లా దీవించాడు. షిమ్యోను కూడా దీవించాడు. నువ్వు నా కట్ను లేవిని కూడా దీవించాడు. నా బలత్కారపు ఆయుధాన్ని విని దీవించాడు. కాబట్టి నా ప్రాణమా నేనైతే ఆ విధంగా ఉండొద్దని మరి యాకోబు యోధాను గురించి దీవించాడు. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడతారు. ఆ యోధాన్ని దీవించి కొదమ సింహం నువ్వు నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివని నేను సింహం వలె గర్జించు, ఆడు సింహం వలె మరి అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను అని అతను లేపువాడేవాడని. ఈ విధంగా తండ్రి తన కుమారులను బహుగా దీవించాడు. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండనని జబూలును దీవించారు. సముద్ర రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలమేర సిదోనులకు ఉండును. ఈ విధంగా తల్లిదండ్రులైన వారు దీవించాలి తన బిడ్డల్ని. మరి తన యొక్క గోత్రాలు అయ్యారు. కారణం ఏంటంటే ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధము, అతడు విశ్రాంతి మంచిదనుకోటయు, ఆ భూమి రమ్యమైనదొకటి మోయటకు యజమాను ఉంచుకొని మరి చేయుతారు. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలను న్యాయం తీర్చు, దాను త్రోవలో పశ్చిమగాను దాని కట్లభావం ఉండదు అని జరగబోదాన్ని యెహోవా చూస్తే ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం ఉన్నది, రాజులకు తగిన మధురమైన పదార్థాలు అతడిస్తాడు. నప్తాలి విడవబడినటువంటి లేడి అతను ఇంపైన మాటలు పట్టుకొను. మరి యోసేపు ఫలించడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ, వాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. కాబట్టి యోసేపును బహుగా దీవించాడు. మరి యాకోబు కురుసు పరాక్రమశాలి అయిన వాని హస్తములు బలం వలన అతను ఆ విధంగా వెళ్ళాడు. అతను ఇల్లు బలమైన దగ్గర ఇశ్రాయేళ్లకు బండయు మేపిడివాడు యోసేపే. నీకు సహాయం చేయని తండ్రి రేపు వినవల్ల నీవు పైనుండి వింటి దేవులతో దేవుడు నిన్ను దీవిస్తాడు, క్రింద ఉన్న అగాధ జలాల వల్ల దీవిస్తాడు. యోసేపు గురించి నీ తండ్రి దేవుళ్ళు నీ బన్యామాని గురించి చీల్చినట్టు తోడేలని, అతడు ఉదయములను ఎరను తిని అస్తముల దోపుడు సొమ్ముని ఈ విధంగా తండ్రి దీవించాడు. తర్వాత చూస్తే దైవజనుడు అయినటువంటి బిలాము దీవించాడు. ఇశ్రాయేలుని 12 గోత్రాల వారిని దీవిస్తాడు. బిలాము బాలాకు చెప్పాడు. మోయాబు రాజైన బాలాకు మరి ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి కనాన్ దేశం వెళ్తుంటే మార్గ మధ్యంలో బాలాకు అడ్డుకొని
బిలామును పిలిచి వాళ్ళని శపించమని మరి 3 చోట్ల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ బలిపీఠాలు కట్టి శపించమంటే మరి దేవుడే శపించిందే నేను ఏ విధంగా శపించగలని దేవుని నామంలో ఆయన వారిని దీవించినట్లుగా చూస్తున్నాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో యాకోబు సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో దీవించినట్లుగా చూస్తున్నాం. ఏమని దీవించాడు బిలాము? అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. మరి బిలాము ఆత్మనేత్రాలు తెరవబడి మరి ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి మరి ఆ యొక్క తోటల వలె యెహోవా వాటిని అగరు చెట్ల వలెను, నేల యొద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవని బిలాము బహుగా దీవించేశాడు ఇశ్రాయేలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో మరి ఉన్నటువంటి ప్రాకారంలో ఉన్న గుమ్మములు దగ్గర 12 మంది దేవుని దూతలు ఉన్న ఆ గుమ్మముల మీద ఇశ్రాయేలీలు 12 గోత్రముల నామములు రాయబడ్డానికి తూర్పు వైపు 3 గుమ్మాలు, పడమర వైపు 3 గుమ్మాలు, ఉత్తరం వైపు 3 గుమ్మాలు, దక్షిణ వైపు 3 గుమ్మాలు. మరి ఆ గుమ్మముల మీద ఇశ్రాయేలీల పేర్లు రాయబడడానికి గల కారణం ఏంటంటే మొదటిగా తల్లి దీవెన, దేవుని స్తోత్రం, తర్వాత తండ్రి దీవెన, మూడవదిగా మరి ఆపోజిట్లో ఉన్నటువంటి శత్రు రాజ్యంలో ఉన్నటువంటి బిలాము ప్రవక్త కూడా దీవిస్తున్నాడు, శత్రువులు కూడా దీవిస్తున్నాడు. మరి వారి ఏ విధంగా దీవిస్తున్నాడంటే మరి వాగులు వంటి అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన దేవుడు నాటిన అగర చెట్ల వలె, నేల యొద్దనున్న దేవదూర వృక్షాల వలె మీరున్నారు. మరి నీళ్లు అతని బొక్కల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని మీద అగరు కంటే గొప్పవారందరూ అతని రాజ్యము అధికమైనదగునని దేవుడు ఐగుప్తుల నుండి అతను రప్పించను. గురుపోతు వేగం వంటి వేగము అతనికి ఉన్నది. అతడు తన శత్రువులైన జనములను మరి భక్షించును, వారి ఎముకలను విరుసును, తన బాణములతో వారిని కొట్టునని సింహం వలెను, ఆడసింహం వలెను అతడు మరి క్రింద పండుకొని అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడునని భూలోకాలు తలక్రిందులు చేస్తే మరి భూలోకాన్ని తలక్రిందులు ఆ రోజుకి చేశారు, ఈ రోజుకి చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని మరి ఆ విధంగా తల్లి దీవించారు. మొదటగా వాళ్ళు అంతగా హెచ్చించబడ్డానికి కారణం మరి లేయ, రాహేలు, వారి యొక్క యాకోబు భార్య, వారందరూ భార్యలంతా కూడా తన పిల్లలను దీవించారు. తర్వాత తండ్రి దీవించాడు, తర్వాత బిలాము దీవిస్తున్నాడు. మరి శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించుకుని కానీ నీవు ఈ ముమ్మారు వారిని దీవించావని బిలాంని బాలాకు నువ్వు శపించమని నిన్ను పిలిస్తే మరి వారిని 3 సార్లు దీవించేసావని చెప్పినప్పుడు కాబట్టి నేను నిన్ను బహుగా గణపరుద్దాం అనుకున్నాను. దేవుడు యెహోవా నిన్ను గణపరచనీయకుండా దేవుడే అడ్డుకున్నాడు కాబట్టి నేనేం చేయాలని నేను చెప్పినప్పుడు బిలాము అన్నాడు, నువ్వు ఇంటెడు బంగారం నాకు ఇచ్చినా సరే, ఒక ఇల్లు బంగారం నాకు ఇచ్చినా సరే నేను దేవుని మాటే వింటాను తప్ప వేరే మాట నేనని మరి ఆ విధంగా బిలాము మాట్లాడినట్లు చూస్తున్నాను. అందుకు బిలాము అతని ఇంటిని బంగారం ఇచ్చినా సరే నేను దేవుని మాట మేరలేను, ఆయన ఏమి సెలవిస్తానో అదే పలుకుతానని దూతలతో చెప్పినప్పుడు చివరిగా మరి చిత్తగించము బాలాక అన్నాడు, నేను నా జనుల వద్దకు వెళ్ళమంటున్నాను, అయితే కడబడి దినాల్లో నీ జనులను ఏం చేదురో మరి చెప్పమన్నప్పుడు బిలాము అన్నాడు, వారిని చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, వారిని ఇశ్రాయేలుని చూస్తున్నాను కానీ మరి సమీపంలో ఉన్నట్టు కాదు, ఎంతో గొప్పగా నేను వారిని చూస్తున్నానని కన్నులు తెరిచిన వాడే 17వ వచనంలో అంటాడు, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు,
ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉంటుంది కాదు. నక్షత్రము యాకోబుల నుంచి ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి మరి లేచును, అది మోయాబీల ప్రాంతంలో కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయనని చెప్పినప్పుడు బాలాకు మరి ఎన్నిసార్లు నువ్వు చెప్పించమని నేను చెప్తే నువ్వు దీవిస్తూనే ఉన్నావని మరి ఆ విధంగా బాలాకు వారు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు యేసు ప్రభు వారి యొక్క వంశంలో మరి నక్షత్రం యాకోబుల నుంచి ఉదయించినని, కాబట్టి ఆ యొక్క నక్షత్రం యాకోబులో ఉన్నటువంటి ఆ నక్షత్రం భూమి మీద ఆయన బండ ఆ సృష్టికర్త అయిన దేవుడు శరీరానుసారంగా శరీరం దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చినట్లుగా ఆ బండ క్రీస్తే వేయబడిన పునాది తప్ప మరి ఏమీ లేదు. కాబట్టి ఆ బండ మరి అబ్రహాం అన్నాడు, ఇదిగో పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఆ పునాదులు గల పట్టణం మరి ఏంటంటే పరలోక రాజ్యం. దానికి పునాదులు ఉన్నాయి, భూమికి కూడా పునాదులు ఉన్నాయి గతంలో. ఏమిటి ఆ పునాదులు అంటే నీతి న్యాయాలు. మరి ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణాన్ని, ఆ యొక్క పునాదులు కలిగిన భూమిని సాతాను దాని యొక్క అనుచరులు ఆ యొక్క ధ్వంసం చేసి నిరాకారంగా శూన్యముగా ఉన్న సమయంలో దేవుడు మళ్ళా ఆ యొక్క భూమిని శూన్యంలో వేలాడదీసి ఆ సముద్ర నీళ్ళన్నీ కూడా భూమి యొక్క అడుగు భాగాన్ని పెట్టి మరి దేవుడు ఆ విధంగా మరి యేసు ప్రభు వారు ఆ యొక్క దేవుడు ఆ విధంగా చేసినటువంటి మరి పరలోక రాజ్యంలో ప్రాకారం కలిగినటువంటి ఆ యొక్క గుమ్మాలు, ప్రాకారంలో గుమ్మములో ఉన్నటువంటి ఆ గుమ్మాలు ఎందుకు దేవుడు ఆ విధంగా హెచ్చించాడంటే వారు తల్లి దీవించింది, తండ్రి దీవించాడు, తర్వాత బిలాము దీవించాడు, మోషే కూడా దీవించినట్టుగా చూస్తున్నాం. ఆది కాండం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మోషే కూడా ఆ యొక్క ఇశ్రాయేలుని దీవించినట్లుగా చూస్తున్నాం. మరి యొక్క పరలోక రాజ్యంలో వారు ముత్యాలతో ఉన్నట్లుగా చూస్తాం. పరలోక రాజ్యంలో వారు ముత్యాలలాగా ఉన్నారు. మరి గుమ్మముల వారు అంటే ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉంది. మరి ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క పునాదులు కూడా యేసుప్రభు వారి నుంచి వచ్చినటువంటి పునాదులు. యేసుప్రభు వేయబడిన పునాది తప్ప మరొకటి ఏది లేదు. ఆ యొక్క పరలోక రాజ్యంలో పునాది మీద 12 ఫౌండేషన్స్, ఒక్కొక్క శిష్యుడు ఆయన మరి ఒక్కొక్క ఫౌండేషన్గా ఒక్కొక్క బంగారపు ఆ యొక్క పనిగా ఉన్నట్లుగా చూస్తాం. ఆ యొక్క పునాదులు ఏమేమి రత్నాలతో వేసాడు, రత్నాలు ఆ యొక్క రత్నాలుగా వేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చూస్తే 33వ అధ్యాయము చూస్తే మరి మోషే దీవించాడు. రూబేను బ్రతికి చావకుండానుగాక, అతడు లెక్కింపలేనంతమంది అగుదురని లేవిని గురించి యొక్క రూబేను గురించి మోషే మరి దీవించాడు. యోధాను గురించి దీవించాడు. అతని ఇట్లా యెహోవా యోధామాను విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చును, యోధా బాహుబలం అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులను మరి విరోధముగా నేను అతనికి సహాయకుడై ఉండునని. తర్వాత లేవిని గురించి దీవించాడు మోషే 8వ వచనంలో. మరి లేవిని గురించి దీవించాడు. తర్వాత అతడు నేను వాని ఎరగనని తన తండ్రిని గురించి తన తల్లిని గురించి అనెను. కాబట్టి మరి వారు యాకోబునకు మరి నీ విధులను ఇశ్రాయేలులకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు, నీ సన్నిధిని నీ యొక్క దూపమును నీ బలిపీఠం మీద మరి సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించము, అతడు చేయు కార్యమును అంగీకరించము, అతని విరోధులను అతని ద్వేషించు వారిని లేవబడినట్లుగా వారి నడుములను విరగొట్టుమని. బెన్యామీనులను గురించి మోషేది బెన్యామీనులను గురించి యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్యను అతడు నివసించును. దేవునికి స్తోత్రం. ఏసేబుని గురించి మోషే దీవించాడు.
ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కునిగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థం వలన ఆ యొక్క యోసేపు దీవించబడని మరి అటు యాకోబు కూడా ఎంతో దీవించాడు. మరి యోసేపు గురించి యోసేపు ఫలించిన కొమ్మని యాకోబు దీవించాడు. ఇక్కడ మరి ఈ యొక్క మోషే మాత్రం బహుగా దీవించాడు. పురాతన పర్వతం మీద శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతం మీద, మరి ఇవన్నీ కూడా మరొకసారి చూద్దాం. కాబట్టి ఈ విధంగా బహుగా మోషే దీవించాడు. వారు బహుగా దీవించబడడానికి గల కారణం ఏంటంటే తల్లి దీవించింది, తండ్రి దీవించాడు, బిలాము దీవించాడు, మరి మోషే దీవించాడు. అంతేకాదు దేవుడే దీవించాడు కాబట్టి వారు దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, దేవుని కొరకు ఈ భూమి మీద మార్గదర్శులుగా, మరియు భూమి మీద కొట్లాడటానికి, వారు దేవుని కొరకు యుద్ధాలు చేయడానికి వారు దేవుడు అధికమైన జ్ఞానం ఇచ్చాడు. అలాగే మరి ఫౌండేషన్, వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఇన్ హెవెన్? మరి పరలోక రాజ్యంలో పెండ్లి కుమార్తె పరలోకం నుంచి దిగి వస్తుంది. మరి ఆ యొక్క పెండ్లి కుమార్తె, మరి చచ్చికమైన పెండ్లి కుమార్తె ఆ భవనం మహామహిమ కలిగి పరలోకం నుండి దిగి వస్తుంది. పెండ్లి కుమార్తె ఎట్లా ఉందంటే ఆ యొక్క 4 అంతల తడవు, ఎత్తు, ఎడల్పు అంతా కూడా సుమారు ఆ యొక్క 12,000 పర్లాంగులు ఆ పట్టణం ఉన్నట్టుగా, ఎత్తు 12,000 పర్లాంగులు, ఎడల్పు 12,000 పర్లాంగులు, మరి ఆ 4 రకాలుగా 12,000 పర్లాంగులు ఆ పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మరి ఏమీ లేదు. కాబట్టి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే గొర్రెపిల్లే ఆ దీపమై ఉన్నది. కాబట్టి ఆ పట్టణపు ప్రాకారాలు ఎత్తుగా ఉన్నాయి. ఆ పట్టణం యొక్క గుమ్మాలు, మరి 12 గుమ్మాలు, 12 గుమ్మాల యొక్క 12 మంది దేవుని దూతలు, ఆ యొక్క గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల పేర్లు రాయబడటం ఎంతో అమూల్యమైనది. నువ్వు కూడా వారందరూ కూడా ఒక్కొక్క ముత్యములాగా ఉన్నారు. దేవుని కొరకు నీవు కూడా ముత్యముగా ఉంటే, దేవుని కొరకు యుద్ధాలు చేస్తే, దావీదుతో దేవుడు అన్నాడు, యుద్ధం చేసేవారి భాగం ఎంతో, మరి సామాను యొక్క కాపలా ఉండేవారి భాగం అంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు సాక్షులుగా ఉండేవారి భాగం ఎంతో, దేవుని కొరకు సువార్త ప్రకటించేవారి పాదములు కూడా, మరి వారికి కూడా అంతే జీవితం వస్తుందని. 2 రకాల జీవితం. ఏమిటా జీవితం అంటే, ఒకరు దేవుని సాక్షిగా బ్రతకటానికి, దేవుని కొరకు సాత్వికము, దీన మనసు, దేవుని యొక్క ఆ యొక్క మనసు కలిగి ఈ భూమి మీద దేవుని కొరకు సాక్షిగా జీవించారు 12 మంది శిష్యులు. వారు పునాదులు, వారు ఏ విధంగా రత్నాలతో కన్స్ట్రక్షన్ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రకటన రాసిన గ్రంథం 21వ అధ్యాయంలో పునాదులు ఏమేమి రత్నాలతో కన్స్ట్రక్షన్ అయినవి చూడండి. 21వ అధ్యాయం. పరలోకం యొక్క పునాదు, మరి పరలోక రాజ్యంలో ప్రాకారాలు, ఆ యొక్క గుమ్మములేమో, గేట్స్ ఏమో రకరకాల ముత్యాలతో తయారు చేయబడి, మరి వారందరూ కూడా దేవుని యొక్క కొరకు సాక్షిగా యుద్ధాలు చేస్తూ ఉంటారు. అయితే పరలోక రాజ్యంలో పునాదులు దేవుడు అన్నాడు కదా 16, ఆ పట్టణము చచ్చికమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు కొరకల్లో కలిసినప్పుడు ఆ యొక్క 17 వచనంలో ప్రాకారం కొలుగు దాని మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఈ విధంగా పరలోక రాజ్యంతో ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతంతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైనది, శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణం ప్రాకార పునాదులు, మరి చూడండి 18, 19 వచనంలో అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడినది. మొదటి పునాది సూర్యకాంతం రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదకం, 9వది పుష్యరాగం, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగం,
12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యాలు కలితో నిర్మించబడి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన ఉన్నది. కాబట్టి దానిలో ఏ దేవాలయం లేదు. మరి సర్వాధికారి అనేటువంటి సృష్టికర్త అయిన దేవుడే, ప్రభువే, గొర్రె పిల్లయే దానికి దేవాలయమే ఉంటాడు. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దానికి అక్కర్లేదు. కాబట్టి దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తన మహిమను ఎంతైతే దేవుని కొరకు 0 క్యాండిల్వా, ట్యూబ్ లైట్వా లేదా హెలోజన్వా, నువ్వు ఎంతైతే భూమి మీద మరి ప్రకాశించున్న దీపంలాగా ఉన్నాడు యోహాను. నువ్వైతే దేవుని కొరకు ఎంత ప్రకాశిస్తావో భూరాజులు దేవుని యొక్క మహిమను పరలోక రాజ్యంలో కూడా ప్రకాశిస్తుంది. నీ యొక్క వెలుగు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మమును పగటి వేళ ఏమాత్రం రాత్రి లేదు, పగలు లేదు. జనములు తన మహిమను ఘనతను దేవుని కొరకు దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ ఘనతతో మరి పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ప్రభునందు అక్కడ వేదన లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. మరి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క నీ కన్నీరంతా తుడిచేస్తాడు. మరి ఆ పట్టణంలో ప్రవేశించాలంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఉన్నది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. వారు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది, అబద్ధమైనది, అసహ్యమైనది జరిగించేవాడు ఎవడైనా సరే ఆ పట్టణంలో ప్రవేశించలేడు. కాబట్టి దేవుని ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఆ యొక్క పెండ్లి కుమార్తె యేసు ప్రభు వారు పరలోకం నుండి దిగివచ్చి మరి యోహాను భక్తుడు చూపిస్తాడు. నేను క్రొత్త ఆకాశం చూపించాడు, క్రొత్త భూమిని చూపించాడు. కాదు, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, మరి సముద్రం లేదు. మరి ఏమన్నదంటే నూతనమైనటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణం పరలోకం నుంచి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దిగివచ్చి మరి దిగివచ్చి చూశాడు. కాబట్టి ఆ యొక్క అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఆయన వారితో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడే దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. కాబట్టి వారిని పెండ్లి కుమార్తెగా దేవుని కొరకు రూపాంతరం చేస్తాడని ఆయన మరి ఆ విధంగా దేవుడు కలగజేసే దేవుడై ఉన్నాడు. అప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీచి మరి ఆయన నాతో సమాప్తమైనది, నేనే ఆల్ఫా ఒమేగా ఆది అంతమునై ఉన్నవాడు. దప్పికొని వారికి జీవజల బొగ్గములని జీవజలాన్ని ఉచితముగా ఇస్తాను. జీవ వృక్షఫలాలు తినిపిస్తాను. జీవ గ్రంథంలో పేరు రాస్తాను. జీవజలాన్ని ఇస్తాడు, జీవ ఫలాలను తినిపిస్తాను, జీవ గ్రంథంలో పేరు రాస్తాను, ఉచితముగా ఇస్తానని. మరి అలాంటి ఉచితమైన జీవజలాన్ని కానీ, జీవ గ్రంథంలో పేరు కానీ, జీవవృక్ష ఫలాలు కానీ తినాలంటే మరి జయించాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాడు. ఏం జయించాలి? జీవవృక్ష ఫలాల్ని పరలోక రాజ్యంలో భుజిస్తే నీకు మరణమే లేదు. జీవజలాన్ని తాగితే నీకు కడుపులో ఊరిని ఓట, అత్యానందం, మరి సంతోషం, సమానం, చెప్పశక్యముగానటువంటి ఆనందం. జీవ గ్రంథంలో మరి అలాంటి వారి పేర్లే దేవుడు రాస్తాడు. కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు కనిపించకపోతే మరి దేవుడు అంటాడు కదా, జయించు వారిని ఆ జీవ గ్రంథంలో పేరు రాస్తాడు. ఏమి జయించాలి? మరి మరి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికితనాన్ని జయించాలి, మరి అవిశ్వాసాన్ని జయించాలి. మరి విశ్వాసం పోవాలంటే కాబట్టి మరి దేవుని యొక్క మాట, మరి నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఎట్లా కలిగిద్దంటే దేవుని మాట చదవటం ద్వారా, వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది. పిరికివారు అంటే మరణానికి తగిన వారు, మరి వేదన, మరి రోగం, బాధ, చింత, చీకు, వీరందరూ కూడా
పిరికివారు, అసహ్యాన్ని జయించాలి, నరహంతకులను జయించాలి, వ్యభిచారులను జయించాలి, మాంత్రికులను జయించాలి, మంత్రతంత్రాలను జయించాలి, విగ్రహ ఐడియల్ వర్షిప్ను జయించాలి. అబద్ధములాడు వారందరూ కూడా అగ్నిగుండంలో పాల్పొందురు. కాబట్టి జయించేవాడికి దేవుడు జీవగ్రంథంలో పేరు రాస్తాడు, జీవజల ఫలాలను తినిపిస్తాడు, జీవజలాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆ జీవితం జీవించాలంటే వారందరూ కూడా ఇశ్రాయేలీలు 12 గోత్రాల పేర్లు వారు కనిపిస్తున్నారు. వారు శరీరంలో కొన్ని అవయవాలు కనిపిస్తే కొన్ని అవయవాలు కనిపించవు. లోపల ఉన్నటువంటి అదృశ్యమే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ కూడా కనిపించకుండా మరి పునాదులైన వారు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తారు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎట్టివాడై ఉన్నాడు, వారు కూడా అట్టి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం అని ప్రభు ఏ విధంగా ఈ భూమి మీద జీవించారో అలా జీవించేవారు మరి ఎలాంటి వారంటే పునాదులు. మరి ఎవరైతే ఉత్తమమైన వాటిని ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరములైన దేవుని యొక్క కొరకు వారు పొందిన అనుభవాన్ని ప్రపంచానికి అందిస్తారో, దేవుని పక్షాన వారు కొట్లాడతారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క ప్రభు యొక్క ప్రాకారంలో మరి వారి యొక్క గుమ్మాల వాళ్ళే ఉంటారని, ఆ గుమ్మాల్లోకి అనేక మంది వచ్చి దేవుని కొరకు జీవిస్తారని, ఒకరు దేవుని కొరకు కష్టపడేవారు, ఒకరు దేవుని కొరకు జీవించేవారు. ఈ విధంగా పునాదులైన వారు దేవుని సాక్షులుగా జీవిస్తారు. మరి గుమ్మములైన వారు మరి దేవుని కొరకు దేవుని యొక్క సువార్తని లోకంలో తీసుకువెళ్తారు. కాబట్టి నువ్వు దేవుని కొరకు గుమ్మానివా, దేవుని కొరకు పునాదివా? వాట్ ఆర్ యు హ్యావ్? మరి ఫౌండేషన్వా, దేవుని కొరకు ఫౌండేషన్వా, దేవుని కొరకు గేటువా? కాబట్టి అది నీవే నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను మరి దేవుని కొరకు పునాదిగా కానీ లేదా దేవుని కొరకు గేటుగా కానీ ఉండాలంటే పిరికివారు, అసహ్యులు, మరి అబద్ధాలు, నరహంతకులు, మాంత్రికులు వీరు రెండవ మరణం. మొదటి మరణము శరీరం నిద్రపోద్ది, రెండవ మరణం ఆరిని అగ్నిగుండంలో పడకుండా యుగయుగాలు జీవజలము, జీవ వృక్ష ఫలాలు, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడితే దేవుడు నీకు ప్రాకారంగా కానీ ఆ యొక్క గుమ్మములుగా కానీ గేటుగా కానీ లేదా దేవుని కొరకు పునాదిగా కానీ దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో హెచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించాడు.